హలో గాయస్, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. మన రెండు బళ్ళు పెద్దోడు చిన్నోడు. ఈసారి చిన్నోడికి రెస్ట్ ఇచ్చి పెద్దోడిని తీసుకుని వెళ్తాను. పిలియన్ ఉన్నాడు కాబట్టి. పిలియన్ విత్ ఫస్ట్ డే రైడ్ అనుకోండి. ఓకే, చలో లెట్స్ గో. ఇప్పటికే లేట్ అయిపోయింది. యాక్చువల్గా 5:30 అనుకున్నా, అరౌండ్ 7 అవుతుంది. ఓకే, లెట్స్ 150 కిలోమీటర్స్. చూద్దాం ఎంత ఫాస్ట్లో వెళ్దాం. ఓకే, బాయ్ పిన్ని. రైడ్ అయితే స్టార్ట్ అయ్యింది. లొకేషన్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు బీదర్. ఇట్స్ ఇన్ కర్ణాటక. ఇక్కడ నుంచి మనకి 147 కిలోమీటర్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో అయితే. ఇప్పుడైతే టైం 7 అయింది. మనం 9:30 కల్లా రీచ్ అవుతామని గూగుల్ టైం చెప్తుంది. చూద్దాం అంతవరకు వెళ్ళగలుగుతాము. అండ్ వెనకాతలో మా వాడు ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. లాస్ట్ టైం ఆల్రెడీ మేము ఇద్దరం హంపి పోయి వచ్చాము. అది చిన్నోడి పైన వెళ్ళాం. ఈసారి పెద్దోడిని తీసుకుని వెళ్తున్నాం. చూద్దాం. అండ్ ఈ వీకెండ్ రైడ్స్ వచ్చేసరికి ఐ వాంట్ టు షేర్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ బడ్జెట్ అనమాట. సో మేము చేసే ట్రిప్స్ అన్నీ బడ్జెట్లోనే ఉండాలి. సో అది మెయిన్. చూద్దాం. ఇదే కాటదన్ ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఇక్కడ అంతా బిస్కెట్ ఫ్యాక్టరీలు ఉంటాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇది ఓల్డ్ కర్నూల్ హైవే అనమాట. మనకి ఇలా ఎయిర్పోర్ట్ రోడ్ ఇది. ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం వెళ్ళినాక శంషాబాద్ హైవే వస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఎయిర్పోర్ట్ ఇంకొక 9 to 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. కానీ మనం రైట్ తీసుకొని విల్ గో టు రాజేంద్ర నగర్ సర్వీస్ రోడ్కి వెళ్ళాలి. శంషాబాద్ హైవే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాం. ఇది ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అనమాట. యూనివర్సిటీ చాలా బాగుంటుంది. లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ లోపల. దట్స్ ఫైన్. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి ఎగ్జిట్ తీసుకుంటే మనం సర్వీస్ రోడ్ ఎక్కొచ్చు రాజేంద్ర నగర్ దగ్గర. సో అది ప్లాను. బైకింగ్ ఎంత టఫో తెలుసా. ఒక హ్యాండ్తోనేమో యాక్సిలరేట్ చేయాలి, ఒక హ్యాండ్తో క్లచ్ చూసుకోవాలి, ఇంకొక లెగ్తో బ్రేక్ వేయాలి, ఒక లెగ్తో గేర్ వేయాలి, ఒక కన్నుతో రోడ్ చూడాలి, ఇంకొక కన్నుతో అందమైన అమ్మాయిలు చూడాలి పక్కన. పదే ఎవరైనా అందమైన అమ్మాయిలు ఉంటే కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్. ఇది యూనివర్సిటీ. ఇంక ఇది రోడ్ చాలా మంచిగా ఉంటుంది అబ్బా. నేను ఉదయాన్నే మళ్ళీ యోగాని తీసుకొని ఇక్కడికి వాకింగ్ వస్తాను అప్పుడప్పుడు. చాలా బాగుంటుంది. పెట్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ బాగుంటాయి. ఇదే యూనివర్సిటీ యొక్క ఎగ్జిట్ గేట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం రాజేంద్ర నగర్ ఓఆర్ఆర్ ఎంట్రీకి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే సర్వీస్ రోడ్ తీసుకొని విల్ గో టు శంకర్పల్లి రోడ్. అది ఇక్కడ నుంచి మనకి అరౌండ్ ఒక 15 కిలోమీటర్స్ ఉంది ఆ రోడ్కి వెళ్ళడానికి. ఓకే, పోదాం. చలో. ఫ్యూయల్ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఇంకా ఫ్యూయల్ స్టాప్ తీసుకుందాం. ఫుల్ ట్యాంక్ కొట్టించేసి విల్ స్టార్ట్ బ్యాక్. ఫుల్ ట్యాంక్ చేసి అన్న. ఫుల్ ట్యాంక్. ఎంత అయింది? 999 అయింది. అంటే 1000 అనుకోండి. 9.29 లీటర్స్. చూద్దాం. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ సీ. విల్ స్టార్ట్. పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ శంకర్పల్లి హైవే ఎక్కేసినాం. ఇక్కడ నుంచి ఇంకొక 30 కిలోమీటర్స్ వెళ్తే జహీరాబాద్ హైవేకి, నేషనల్ హైవే కలుస్తుంది. జహీరాబాద్ తర్వాత అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ క్రాస్ చేసి నాకు రైట్ తీసుకుంటే మనకి బీదర్ హైవే అనమాట. ఇదంతా రోడ్స్ అంతా బాగానే ఉంది. ఎక్కడ కూడా అంత డిస్టర్బెన్సెస్ ఏం లేవు. ప్యాచెస్ కూడా తక్కువనే. మొత్తం 147 కిలోమీటర్స్లో అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ వరకే రోడ్ బాగాలేదు అంతే. మిగిలినంతా గుడ్. మంచిగా క్రూజ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. చాలా ఈజీ పీజీ రావచ్చు ఈ రైడ్కి మనం. సో ఇట్స్ ఫైన్. ఎనీ బైక్ ఈజ్ ఫైన్.
అట్ లాస్ట్ వచ్చేసినాం, కర్ణాటక వచ్చేసినాం మనం. ఇంకా బీదర్ అరౌండ్ ఒక 3 kilometers దూరంలో ఉంది అంతే. సో విల్ స్టాప్ ఫర్ బ్రేక్ఫాస్ట్, అండ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని విల్ గో టు అవర్ ఫస్ట్ డెస్టినేషన్. అది బీదర్ ఫోర్ట్ అనమాట. చాలా మంచిగా ఉంటుంది ఆ ఫోర్ట్, చూద్దాం. పెట్టుకుని అవసరం ట్రై చేద్దాం, మరి సిగ్గా ఉంటుంది. ఓకే, ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనమాట. సో వి హ్యావ్ కమ్ ఫర్ ఏ వీకెండ్ రైడ్. అయితే వీడు షాక్ ఇచ్చాడు అనమాట మనకి. 6th వీసా ఇంటర్వ్యూ, 10th యూఎస్ వెళ్ళిపోతాడంట. సో అరే డిస్టర్బెన్స్ ఏం చేయలేం. ఎక్కడికి వెళ్దామని అడిగా, వీకెండ్ రైడ్కి వెళ్తే పక్క స్టేట్కి తీసుకెళ్ళాలంటే. చెప్పరా, మాట్లాడు. బీదర్ పోదాం అన్నాను. సో హైదరాబాద్ నుంచి మన దగ్గరలో ఉన్న స్టేట్ కర్ణాటక ఒక్కటే ఉంది. సో కర్ణాటక వచ్చేసాం. ఇంకొక 10 kilometers వెళ్తే లొకేషన్ రీచ్ అయిపోతాం. సో లెట్స్ సీ. ఇప్పుడే బాయ్ బాయ్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫోర్ట్కి వెళ్తున్నాము. ఇక్కడ కూడా రోడ్స్ బాగానే ఉన్నాయి, అండ్ సిగ్నల్స్ అయితే ఏం లేవు. చూద్దాం. అదిగో ఫోర్ట్, చాలా మంచిగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి చూద్దాం బైక్ ఎలా చేస్తాడా ఏంటి పరిస్థితి అని. కర్ణాటక రిజిస్ట్రేషన్ బైక్స్ అయితే లోపలికి కూడా వెళ్తున్నాయి. మరి మనల్ని పంపుతాడో పంపడో. ఓకే, పంపట్లేదు. చాలామంది బైకర్స్ వచ్చారు. రైడింగ్ కమ్యూనిటీ చూస్తే చాలా మంచిగా ఉంటుంది అబ్బా. చాలా మంచి ఫీల్ వస్తుంది చాలామంది రైడర్స్తో. ఇంకా చూద్దాం, మనం కూడా కొలాబరేట్ అవుదాం వేరే రైడర్స్తో. లెట్స్ సీ ఇఫ్ వీ కుడ్ గెట్ సమ్వన్. కొలాబరేటివ్ చేసుకొని మంచిగా రైడ్స్ చేద్దాం ఇంకా. ఓకే, చలో ఫోటోలోకి వెళ్దాం. బ్రో అసలు ఏమన్నా ఉంది బ్రో, ఎంట్రన్సే చాలా మంచిగా ఉంది. అలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళినాక ఇంకొక ఎంట్రన్స్ ఉంది మళ్ళా. ఇంకా ఇది నెక్స్ట్ లెవెల్ ఫొటోస్కి. అసలు ఇది దాటినాక ఉంది బ్రో వ్యూ నెక్స్ట్ లెవెల్. అసలు ముసలోడు అయితే స్టెప్స్ ఎక్కేసిండు బ్రో. నేను కూడా ఎక్కేద్దామని ట్రై చేసే పని వాళ్ళు. ఈ ఫోటో అయితే చాలా బాగుంది బ్రో. ఫొటోస్కి అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఫోటో షూట్స్ చేసుకోవచ్చు మంచిగా. ఇక్కడ చాలా బాగుంది. కపుల్ పిక్చర్స్కి అయితే ఇంకా చెలరేగిపోతారేమో. ఇదే పాపనాశం టెంపుల్. ఓకే, వచ్చి పెద్ద క్రౌడ్ ఏం లేదు, ఫాస్ట్గానే అయిపోతుంది. ఇదే గురుద్వార్. ఇది చాలా చాలా ఇయర్స్ నుంచి ఉందంట. ఇది 6 రిలేటెడ్ టెంపుల్ కాబట్టి వీ హ్యావ్ టు టై సమ్ హెడ్ బ్యాండ్స్, లైక్ హెడ్ కట్టుకోవాలి కచీఫ్స్ అయినా. అది చాలా మ్యాండేటరీ అంటే ఇక్కడ. అండ్ ఫోన్స్ కూడా యూజ్ చేయనియట్లేదు ఇక్కడ. చాలా జాగ్రత్తగా చూడాలి. లోపల అయితే ఫోన్స్ యూజ్ చేయకండి, బయటని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రసాదం చాలా బాగుందబ్బా, ట్రై చేయండి ప్రసాదం పక్క వెళ్ళిన వాళ్ళు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా పెడతారు, బట్ ఫుడ్ మీ ఇష్టం. అంటే ప్లేట్స్ అంతా నీట్ అనిపించలేదు నాకు, సో మేము తినలేదు అంతే. ఈ లేక్ కూడా చాలా బాగుంది. మేము ఏదో సైలెంట్గా వీడియో తీసాం, బట్ వీడియోస్ ఆర్ నాట్. ఇదే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, బీద టెంపుల్ అంటారు మ్యాప్స్లో. చాలా బాగుంది, బట్ రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి, బట్ ఇక్కడ మేనేజ్మెంట్ అంత బాగాలేదు. సో ఇదే లైన్ అనమాట. ఇలా మనం లోపల టెంపుల్లో వెళ్ళాలి. ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చినాక ఏం చేయాలంటే మన బ్యాగ్స్ తీసుకెళ్ళి లగేజ్ కౌంటర్లో పెట్టుకొని ఈ టికెట్ ఉంటుంది. టికెట్ 10 rupees పర్ హెడ్. ఇలా లోపలికి వెళ్ళనిస్తారు మనని. లోపలికి వెళ్ళినాక ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే అఖండ జ్యోతి ఉంటుంది, ఎప్పటి నుంచి వెలుగుతూ ఉండాలంటే ఇది. తర్వాత ఇక్కడ మనం దర్శనం చేసుకుని దేవుణ్ణి విల్ గో డౌన్. ఇక్కడ హారతి కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్తాము. 1 way ఇది. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఇలానే వస్తారు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఒకసారి లోపలికి వెళ్ళినాక ఇట్స్ ఫైన్, అంత క్రౌడీ అనిపించదు, ఫ్రీగానే ఉంటుంది వెళ్ళడానికి. ఇక్కడ ఒక అన్నయ్య కలిసాడు. ఈ అన్న మమ్మల్ని గైడ్ చేస్తున్నాడు అనమాట, ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది. ఎక్కడ వెనకాలంటే పక్కల నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు మమ్మల్ని.
మంచిగా అనిపించింది అది. స్టార్టింగ్ వాటర్లో దిగినప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే 4 మెట్లు ఉంటాయి, అవి కొంచెం రాళ్ళతో ఉంటాయి. సో దిగినప్పుడు చాలా చూసుకొని జాగ్రత్తగా దిగాలి, క్రౌడ్ కూడా చాలా ఉంటుంది. సో అదొకటి కేర్ఫుల్గా ఉండాలి. అండ్ పిల్లలతో వచ్చిన వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి, వాళ్ళకి సమ్ భయం గైండ్లో అనిపిస్తుంది. అండ్ వెళ్ళే కొద్దీ లోపలికి చాలా కొంచెం చాలా అంటే కేవ్ కదా, పిల్లలు భయపడతారు, బట్ చాలామంది ఎంజాయ్ చేస్తారు కూడా, మంచిగా ఉంది. ఫ్రెండ్స్తో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ నా వరకు నా హైట్ వచ్చేసి 5'11", నాకైతే చెస్ట్ వరకు వచ్చింది అంతే. అండ్ నా ఫ్రెండ్ కూడా 5'9", వాడికి కూడా ఇంచుమించు చెస్ట్ వరకు వచ్చింది అంతే, అందుకు మంచి ఏం కాదు, ఈజీగానే వెళ్ళొచ్చు. కానీ వాటర్ అయితే బాగాలేదు అసలు, నాకైతే బయటికి రాగానే ర్యాషెస్ వచ్చినాయి. అండ్ బయట ఇలాంటి పౌచ్ ఒకటి అమ్ముతారు, ఆరెంజ్ కలర్ది నా మెడలో ఉన్నది, అది 50 రూపీస్ అనమాట. సో అది తీసుకుంటే కొంచెం వాటర్లో మన థింగ్స్ గట్ట క్యాష్ కానీ ఏమైనా మెయింటైన్ చేస్తే బెస్ట్ అనమాట. కానీ ఈ వాటర్లో ఏమైనా పోగొట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫోన్ పడిపోయినా ఏం పడిపోయినా ఇంకా దొరకదు అంతే. అండ్ ఇక్కడ కూడా యాక్చువల్లీ ఇక్కడ కూడా మనం ఫోన్స్ యూస్ చేయకూడదు, బట్ మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ అది యూస్ చేసుకోవచ్చు. ఫోన్ పడిపోతే మనదే రెస్పాన్సిబిలిటీ, ఎవరు మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఫోన్ తీయడానికి కూడా, చూసుకొని చేయండి. అండ్ ఈ అన్న మాకు చాలా ఫుల్గా చెప్తున్నాడు అనమాట, ఎట్లా వెళ్ళాలి ఏంటి, ఈ లోపల ఏముంటుంది. ఇక్కడ ఒక కప్పు ఉంటుందంట, పెద్దగా చాలా పెద్దగా ఉంటుందంట, కానీ మాకైతే అది కనిపించలేదు. చూద్దాం మళ్ళీ ఎప్పుడైనా విజిట్ చేస్తే కనిపిస్తే అప్పుడు వ్లాగ్ చేస్తా దాని గురించి. కారణం అయితే ఇప్పటికైతే ఒక 300 మీటర్స్ వరకు నడవాలి మనం లోపలికి. ఇలా ఒక 300 మీటర్స్ వెళ్తే అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా, అట్లా ఉంటుంది, స్టాండ్లా ఉంటుంది. సో అక్కడ నుంచి టెంపుల్ ఈజీ అనమాట. టెంపుల్ కూడా మనం కింద కింద కూర్చొని చూడాలి, అంటే నుంచుంటే మనకి కనిపించదు దేవుడు, కిందకి వంగి చూస్తేనే మనకు కనిపిస్తారు. అండ్ వచ్చేసాం మనం, ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం. ఇక్కడ కూడా మనకి మెట్లు ఉంటాయి, దీస్ ఆర్ ఫైన్, కొంచెం రాళ్ళ మెట్లు. వర్షం పడుతుంది, మెల్లగా స్టార్ట్ అవుతాం హైదరాబాద్. ఏందో ఈ క్లైమేట్ అసలు, వర్షం ఏమో మేము కూడా అక్కడ ఉన్నానని గుర్తించండి రా అన్నట్టు నాని బ్రో డైలాగ్ వేసుకుని వస్తాడు. తర్వాత ఏమో సన్ బ్రో ఏమో నేను వచ్చేసా అనుకుంటూ సడన్గా వచ్చేస్తాడు, అదేంటో అర్థం కావట్లేదు. అట్ లాస్ట్ మా రైడ్ అయితే కంప్లీట్ అయింది, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ నౌ. మా టోటల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎక్స్పెన్సెస్కి వచ్చేసరికి ఒక ఫుల్ ట్యాంక్ 1000 అయింది మాకు, అండ్ బ్రేక్ఫాస్ట్కి 100 అయింది, అండ్ లంచ్కి 400 అయింది, అంతే. 1500లో అయిపోద్ది ఆ ట్రిప్. ప్లాన్ చేసుకుంటే ఫ్రెండ్స్తో చాలా బాగుంది.